దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములు వీక్షిస్తున్న మీ అందరికీ యెహోవా పరిశుద్ధుడు పరిచర్య తరపున వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాము. నువ్వు విమోచించిన నీ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు తండ్రి అయిన దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యాంశము ఏమిటేనంటే, నీ కృపచేత, దేవుని కృపచేత తండ్రి అయిన దేవుడు ప్రజలను విమోచించెను. ఈరోజు నువ్వు విమోచించబడి ఉన్నావా అనే వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి. ప్రతిరోజు దేవుని యొక్క మాటలు విని దీవించబడాలని, బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకున్నావా అనే అంశం ద్వారా తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కృపను మనం ఎలా పొందుకుంటాం? దేవుని కృప మన మీదకి రావాలి అంటే మనము ఎలాగా కార్యాన్ని పొందుకోవాలి అని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. ఇశ్రాయేలీలు శోధనలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టిరి. అంత మాత్రమే కాదు, పితరులకు ఇచ్చిన వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నువ్వు శ్రమస్సులో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పరిస్థితి, ప్రతిరోజు నువ్వు చేయవలసిన పని ఏమిటేనంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే కృప ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేస్తేనే దేవుని కృప మన మీద ఉంటుంది. ప్రార్థన అన్నది ప్రతిరోజు చేయాలి. సంవత్సరానికి సరిపడగా ప్రార్థన ఒకే రోజు అవ్వదు. అలా చేసినా కానీ మన ప్రార్థన ప్రతిరోజు క్రమము తప్పక ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. ఇశ్రాయేలీలు బాధల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో వారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినప్పుడు దేవుడు మోషేను పంపించారు. అంటే దేవుని కార్యములు ఎవరో ఒకరిని నీకు సహకారిగా, తోడుగా నిన్ను నిలబెట్టడానికి, నీకు నీ కుటుంబానికి కావలసిన వాటిని సహకరించడానికి, ముందుకు నడిపించడానికి, సలహాలు ఇవ్వడానికి దేవుడు ఎవరో ఒకరిని నీకు కంపల్సరీగా పంపిస్తారు. నిన్ను ఆదుకొనడానికి, నీ సమస్యల నుండి బయటికి రావడానికి ఎవరో ఒకరు నీకు తోడుగా మాత్రము దేవుడు ఉంచుతారు. ఇశ్రాయేలీలకు తోడుగా దేవుడు ఎవరిని పంపించారంటే మోషేను పంపించారు. మోషే ద్వారా మాట్లాడి, మోషేతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలీల వద్దకు పంపించి ఫరో యొక్క కబంధాస్త్రాల నుంచి దేవుడు వారిని విడిపించారు. కనుకనే వారు దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వు ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నావో, నా జీవితము ఏమిటి, ఇంతేనా నా బ్రతుకు అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు దేవుని కృపను పొందుకోవాలంటే ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చెయ్యి. దేవా, నాకు నీ కృప నాకు కావాలి. నన్ను ఈ రుణము నుండి విడుదల చేయి, ఈ బలహీనత నుండి విడుదల చేయి, ఈ పాపం నుండి విడుదల చేయి, ఈ శాపం నుండి విడుదల చేయి. చాలామందికి రుణాల నుండి తప్పించబడాలని ఆశ ఉంటుంది. ఎవరి రుణాలు వారు తీర్చాలని ఆశ ఉంటుంది, తీర్చలేరు. చాలామంది పాపము నుండి విడిపించబడాలని ఆశ ఉంటుంది. కానీ ఆ పాపమును విన్నప్పుడు బాగానే ఉంటారు, మానేయులు అనుకుంటారు ఎవరని చెప్పినప్పుడు. తర్వాత సమయం వచ్చినప్పటికీ మరలా అదే పాపంలో పడిపోతూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు పడిపోతారు, అవకాశం లేకపోతే చాలా జాగ్రత్తగానే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు పడిపోతున్నావంటే గల కారణం ఏమిటంటే నీ మీద దేవుని కృప లేదు. ఈరోజు నీ మీద దేవుని కృప ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు బలహీనమైపోతున్నావో ఆ విషయాలను నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ప్రతి విధమైన శాపము నుండి, పాపము నుండి,
బలహీనతల నుండి తప్పిస్తారు. కనుక అత్యధికంగా ప్రార్థన అంటే సామాన్యంగా 1 నిమిషము 5 నిమిషాలు కాదు. ప్రార్థన అంటే కనీసం మినిమము ఒక అరగంట సేపైనా ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అలా గంట అయినా ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు సమస్యల మీద విజయం వస్తుంది, రుణాల మీద విజయం వస్తుంది, ఆరోగ్యం మీద విజయం వస్తుంది. నీ తోటి వారి మీద నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించి నీకు చక్కని క్షేమమును కలుగజేస్తారు. దేవుడు నీకు క్షేమమును, భద్రతను, కాపుదలను కలుగజేస్తూ ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని కృపలో నువ్వు ఉన్నావు. అట్టి కృప ఈరోజు మీ అందరికీ దయచేసి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వాదకరమైన మార్గంలోనికి, సంతోషకరమైన మార్గంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించి, సంరక్షించి, కాపాడి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. మహాకనికరం కలిగిన మా తండ్రి, ఈరోజు వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల మీదను మీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరే సమస్యలతో, శోధనలతో ఉన్నారో తండ్రి, ఈ వాక్యం ద్వారా వారికి సహకారిగా ఉండి బలపరిచి, స్థిరపరిచి, వ్యసనాల నుండి, పాపము నుండి, బానిసత్వము నుండి తప్పించి స్వతంత్రులుగా జీవించడానికి సహాయం చేయమని ఈ వాక్యము వినికుడులు నీ బిడ్డల పట్ల ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.